హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఎలా మిగులుతాడు ముద్రగడ, ఎలా మిగులుతాడు? జాతి ద్రోహిగాన, జాతి హితుడుగాన? ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాపుల ముందున్న ప్రశ్న, పజిల్. ఎందుకంటే కాపు నేతగా, ఒక పెద్ద ఎత్తున ఉద్యమ నేతగా, కాపు ఉద్యమ నేతగా పేరు పడ్డారు ముద్రగడ పద్మనాభం గారు. ఖచ్చితంగా కాపుల్లో ఆయనకు ఖచ్చితంగా ఒక ఇమేజ్ ఉందనటంలో ఎలాంటి సందేహము లేదు. అయితే గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన ప్రజారాజ్యం పార్టీ వైపు ఉండకుండా ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు, పోటీ కూడా చేశారు. తద్వారా కాపుల్ని విజయవంతంగా చీల్చడంలో ఆయన సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అయితే ఈసారి కూడా 2019లో చూస్తే కనుక 2019లో కూడా ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగానే ఆయన పనిచేశారు. అప్పుడు కూడా సక్సెస్ అయ్యారు. ఈసారి 2024 ముందు ముద్రగడ గారు ఖచ్చితంగా జనసేన పార్టీలోకి రావాలనే అనుకున్నారు. ఈసారి మాత్రం జాతి క్షమించదు. ఖచ్చితంగా జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పార్టీ పటిష్టతకు పనిచేయాలని భావించారు. కాకపోతే తన కుమారుడికి టికెట్ ఇస్తే ఈ షరతులతోటి ఆయన జాయిన్ అవ్వాలని భావించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇవ్వలేదు అని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తానని చెప్పిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేకపోయారు ఆయన ఇంటికి. రీజన్ ఏంటంటే ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఈ రెండు అంశాల మీద స్పష్టత ఇవ్వాలి. ఆయనకు సీటు, ఆయన కుమారుడికి సీటు. కాకినాడ ఎంపీ ఆయన కోరుకోగా పిఠాపురం సీటు ఆయన కుమారుడు కోరుకుంటున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఆ 2 స్థానాలు ఇవ్వలేకపోతే ముద్రగడ గారి ఇంటికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తే అది ఒక రకంగా ఇబ్బందిగా మారుతుంది పవన్ కళ్యాణ్ కన్న భావనలో పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని కలవలేదు అనేది మనకున్న సమాచారం. గతంలో కూడా ఆయన ఆల్రెడీ లేఖ రాశారు ఇదే అంశం మీద. 2019 ముందు నన్ను కలుస్తానన్నావు, కలవలేదు. ఇప్పుడు నన్ను కలుస్తానన్నావు, కలవలేదు. సో మేము తుప్పు పట్టిన ఇనుములా మారిపోయామా అని తన ఆవేదన ఆయన వ్యక్తం చేశారు. అయితే షరతులు లేకుండా కలవటానికి పవన్ కళ్యాణ్కి ఎలాంటి అభ్యంతరం లేదు. కలిసిన తర్వాత షరతులతో కూడిన కలయికను పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడట్లా. సహజంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఎవరైనా పార్టీలోకి వచ్చి సేవ చేస్తారంటే ఖచ్చితంగా ఆహ్వానిస్తారు. అవసరమైతే ఆయనే వాళ్ళ ఇంటికి వెళ్తాడు, ఇంటికి వెళ్ళి పార్టీలో జాయిన్ చేసుకుంటాడు. పెద్ద విషయం కాదు ఆయనకి ఎక్కడ ఈగోలు లేవు. కానీ షరతులతో కూడి ఎవరైనా పార్టీలోకి వస్తారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పక్కన పెడతారు. అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు, సీనియర్ నాయకులు కూడా ఈ విషయంలో భంగపడ్డవారే. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకంత అవకాశాన్ని ఇవ్వలేదని చెప్పుకోవాలి మనం. ఇవాళ ముద్రగడ గారు కూడా అదే అంశంలో కొంత ఆయన కలవలేకపోయారనేది సమాచారం. అయితే వెంటనే వైసీపీ దీన్ని క్యాచ్ చేయడానికి రెడీగా ఉంటుంది కదా. ఇప్పుడు వైసీపీ ఆయన్ని క్యాచ్ చేయడానికి రెడీగా ఉంది. ఇప్పటికే వార్తలు వస్తున్నాయి, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి సచివాలయం వెళ్ళారన్న వార్తలు వస్తున్నాయి. కానీ ఎక్కడ ధృవీకరణ కాలేదు. అయితే కొంత వార్తలు ఏంటంటే స్పెక్యులేషన్స్, 12వ తారీఖున ఆయన జాయిన్ అవుతున్నారు అనేది వైసీపీలో మరొక వార్త వినిపిస్తోంది. ఒకవేళ ఆయన వైసీపీలో జాయిన్ అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారన్న నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా పిఠాపురంలో ముద్రగడ గారు నిలబడతారని మరొక వార్త వస్తోంది. అందుకే వంగా గీత గారిని పిలిచి ఆమెను డ్రాప్ అవ్వమని ముద్రగడ గారికి సీట్ ఇస్తామని చెప్పారనేది కూడా మనకు వస్తున్న సమాచారం. అయితే ఒకవేళ ముద్రగడ గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పోటీ చేస్తే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నెత్తిన పాలు పోసినట్టే. ఎందుకంటే ఇప్పటికే హరిరామజోగయ్య గారి తనయుడు వైసీపీలో చేరి ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్యాడ్ ఇమేజ్ని, తండ్రికి కూడా బ్యాడ్ ఇమేజ్ని తీసుకొచ్చాడు. సో అదే సమయంలో ముద్రగడ గారు కూడా వైసీపీలో కలిస్తే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద సానుభూతి పెరుగుతుంది. వీళ్ళందరూ పెద్దలందరూ కూడా ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్కి నష్టం చేస్తున్నారు అనే ఒక అంశం ప్రధానంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే అంటున్నా, జాతి ద్రోహిగా ఆ రకంగా వైసీపీలోకి వెళ్ళి జాతి ద్రోహిగా మారతారా, లేకపోతే ఎలాంటి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జాతి హితుడిగా మారిపోతారా? ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసినా చేయకపోయినా డిస్టర్బెన్స్ చేయకుండా, డిస్ట్రాయ్ చేయకుండా కనుక ఆయన కామ్గా ఉండినా కూడా అది పవన్ కళ్యాణ్ గారికి ఒక రకంగా మేలు చేసినట్టే, కాపు జాతికి కూడా ఆయన మేలు చేసినట్టే. కాబట్టి ఈ రకమైన నిర్ణయాన్ని కనుక ముద్రగడ గారు తీసుకున్నట్టయితే జాతి హితుడిగా మారతారు, లేదా వైసీపీలో జాయిన్ అయితే జాతి ద్రోహిగా మారటం ఖాయం.